హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఫస్ట్ టైము ఆవకాయ పచ్చడి తయారు చేయబోతున్నానండి. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఆవకాయ పచ్చడి అనేది పెట్టలేదు. ఎప్పుడైనా సరే మా మమ్మీయే చేస్తుందనమాట. మా మమ్మీ ఆవకాయ పచ్చడి రెడీ చేసి నాకు, మా మమ్మీ వాళ్ళకి, మా చెల్లెలకి అందరికీ సరిసమానంగా పంచుతూ ఉంటది. ఇంక మా మమ్మీ తయారు చేసిన పచ్చళ్ళని నేను తెచ్చుకొని శుభ్రంగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. బట్ ఈసారి ఎందుకో నాకే ట్రై చేయాలి పచ్చడి. అసలు నేర్చుకొని ఉంటే బెటర్ కదా అని చెప్పేసి అనిపించింది. అలాగని ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఒకేసారి 1 కేజీ, 2 కేజీలు ఇట్లా పెట్టేస్తే ఒకవేళ బై మిస్టేక్ పాడైపోతే మళ్ళీ అది ఎలా వస్తుందో ఏంటోనని చెప్పేసి ఆ టెన్షన్ అది ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఎక్కువ చేయలేదండి. జస్ట్ బియ్యం కొలిచే డబ్బాతోటి ఒక డబ్బా అనమాట నేను ముక్కలు తరిగింది. అందులో ఒక 10 నుంచి ఒక 15 మెంతులు, ఒక 2 స్పూన్ల వరకి ఆవాలు తీసుకొని మొత్తాన్ని కూడా బాగా మెత్తగా దంచుకుంటున్నాను. ఇక్కడ మెంతులనైతే నేను వేయించుకున్నానండి ముందుగానే. ఆయిల్‌లో కాదు, ఆయిల్ లేకుండా వేయించుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు మా మమ్మీ ఫోన్‌లో చెప్పింది. ఇంక మా మమ్మీ చెప్పినట్టు యాజ్ టీజ్‌గా నేను ఫాలో అయిపోయాను. ఈ కొద్ది క్వాంటిటీ మళ్ళీ మిక్సీలో వేయాలంటే అది వేస్ట్ కాబట్టి అందుకని చెప్పేసి దంచాననమాట. బాగా మెత్తగా పౌడర్ చేసేసి. తర్వాత ముక్కలైతే కొలుస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! బియ్యం కొలిచే డబ్బా అని చెప్పేసి. కరెక్ట్‌గా పైదాకా పెట్టుకోవాలి. ఒక డబ్బా అయితే అయిందండి. ఇంకా డబ్బా అయింది కాబట్టి ఒక డబ్బాకి నేనేం చేశానంటే 10-12 మెంతులు, అలాగే ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్లండి. స్పూన్స్ అన్నాను కదా అని చెప్పేసి పెద్ద స్పూన్స్ కాదు, చిన్న స్పూన్స్ ఆవాలు వేసుకొని మెజర్‌మెంట్ మెత్తటి పౌడరు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చేసే మ్యాంగో పికిల్ వచ్చేసి జీడైతే లేదండి. అంటే ఆ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు టెంకతో సహా రావాలి. ఇదొచ్చేసి లేత మామిడికాయలు కాబట్టి వీటికి టెంక ప్రతి ముక్కకైతే రాదనమాట. లోపల చిన్న జీడి ఉంటుంది. ఆ జీడి తీసేసి ఇన్‌స్టంట్‌గా చేసుకునే పికిల్. ఇదొచ్చేసి ఒక 1 మంత్ వరకైతే నిల్వ ఉంటుంది. అయినా 1 మంత్ దాకా గూడా ఉండదులేండి. ఎప్పుడెప్పుడు మామిడికాయ పచ్చడేసుకొని తిందామా అని రెడీగా ఉంటాను. నేనైతే ఫస్ట్ ఉంటాను. ఇంక చూసారు గదా! కారం గూడా గొడ్డు కారం అనమాట. ఇది నేచురల్‌గా మేము ఇంట్లో పట్టించిన కారము. ఈ కారం వచ్చేసి పెద్ద స్పూన్‌లో ఒక 5 స్పూన్స్ వేశాను. అలాగే సాల్ట్ గూడా మీడియం స్పూన్స్ 5 స్పూన్స్ వేసేసి ఆయిల్ గూడా యాడ్ చేశాను. ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఉరమురిగ్గా వేసుకోవాలనమాట. ఇందాక నేను ఆహ్, మామిడికాయ ముక్కలు కొలిచిన డబ్బా ఉంది గదా! ఆ డబ్బాలో ఒక పావు కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఆయిల్ అయితే వేసాననమాట. అలాగే కొద్దిగా పసుపు, అంటే ఒక 1 స్పూన్ వరకి నాకు పసుపయితే పట్టిందండి. ఇలా మొత్తాన్ని గూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకునేటప్పుడు మనకి చేతికి వాటర్ అనేది ఉండకూడదు. లేకపోతే బూజొచ్చేసిద్ది. ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత మనకి పాడైపోతే తినడానికి కూడా పనికిరాదు గదా! నాకైతే అసలు కలుపుతుంటేనే టెంప్టింగ్‌గా ఉందండి. అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత వచ్చిందనమాట. అంత టేస్టీగా అనిపిచ్చింది. ఇక్కడ కల్లుప్పేస్తే ఇంకా బావుంటది. బట్ నేనేంటంటే ఇంక కల్లుప్పు ఇదంతా ఎందుకులే, కొద్ది క్వాంటిటీయే గదా అని జెప్పేసి నేను నార్మల్ సాల్టే యాడ్ చేశాను. చూసారు కదా! మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలో కలిపేసుకొని దాన్ని అంతటిని కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఒక 2, 3 రోజులకైతే ఊరిపోయిద్ది. టెంక లేదు గాబట్టి అని చెప్పింది ఇంక మా మమ్మీ. సరేలే అని జెప్పేసి ఇంకా పచ్చడి మొత్తాన్ని గూడా ఈ విధంగా ఈ డబ్బాలోకైతే వేస్తున్నాను. డబ్బా గూడా ముందైతే ఒకసారి తుడిచానండి శుభ్రంగా, ఎలాంటి తడి అది లేకుండా. గాలి కూడా తగలకూడదనమాట. అప్పుడే మనకి ముక్క అనేది మెత్తబడుతుంది, ఊరుతుంది. చూసారు గదా! మొత్తం వేసిన తర్వాత ఒకసారి చేత్తో పైనంతా కూడా స్ప్రెడ్ చేసి అన్నీ ఒక లెవెల్‌లో ఈవెన్‌గా పెట్టేసి మూత పెట్టేసానండి. ఇంక ఈ డబ్బాలో నేనేం చేశానంటే మార్నింగు రైస్ వండాననమాట. ఆ రైస్ కొద్దిగా ఉంది. ఇంగ మనం ఆత్రం ఆపుకోలేం గదండీ! అంత టేస్టీగా మామిడికాయ పచ్చడి అనిపిచ్చింది. అందుకని జెప్పేసి వెంటనే కొద్దిగా అన్నం వేసేసి, అలాగే కొద్దిగా చప్పిడి పప్పు గూడా ఉంది. ఆ పప్పు గూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తాన్ని కలిపేసాననమాట ఇంకా. అస్సలు నిజంగా అండి చాలా టేస్టీగా ఉందసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఊరితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే చాలా బాగా కుదిరిందండి. మొత్తానికైతే నేను పికిల్ చేయడంలో సక్సెస్ అయ్యానని చెప్పేసి నాకనిపిచ్చింది. అలాగే మీకు మా కాకరకాయ చెట్టు చూపిచ్చాలండి. ఇక్కడ కాకరకాయ చెట్టుకి పూత కూడా వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి నేను దీన్ని పెంచుతున్నానండి. ఇక్కడ చూసారు గదా! కాయ ఎలా వచ్చిందో. ఇప్పుడిప్పుడే పిందులు పడుతూ ఉన్నాయన్నమాట. ఎప్పుడన్నా ఎక్స్‌ట్రా బట్టలున్నప్పుడు ఆరేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు యూజ్ చేసే బాల్కనీ కాకుండా ఇంకొక బాల్కనీలో గూడా నేను దండాలు కట్టానండి. ఇంకక్కడ అన్నీ అల్లిచ్చాననమాట. ఇక్కడ ఇంకొక కాయ గూడా వచ్చింది. ఇట్లా అన్నీ చిన్న చిన్నవన్నీ ఇప్పుడిప్పుడే పిందులవి పడుతూ ఉన్నాయండి. చూసారు గదా! నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మేమైతే ఇంక తీగల పైకి అల్లిచ్చామనమాట కాకరకాయని. ఎలాగో అవి యూజ్ చేయట్లేదు గదా! ఆ దండాలు అని చెప్పేసి బట్టలారేసే దండాలు. ఇంకా పైకంతా గూడా అల్లిచ్చేసరికి వరుసగా ఇంకా
ఇంకా అలా అయితే వచ్చేసాయన్నమాట. మ్యాక్సిమం ఇంకొక 10 డేస్లో కాయలు కూడా పెద్దగా అయిపోతాయండి. అలాగే ఇంకా బాల్కనీలో ఉన్న చెట్లన్నీ కూడా ఎండ దెబ్బకి సమ్మర్ వచ్చేసేసరికి ఫుల్ ఎండలు వస్తున్నాయని అడ్డం లేకుండా ఈ విధంగా క్లాత్ అయితే కట్టాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.